వాట్ ని కట్ చేసిన, థ్రెడ్ కట్టిన, టూత్ పేస్ట్ పెట్టినా పోతుందా? లెట్స్ టాక్ ఫ్యాక్ట్స్. వాట్స్ అనేవి ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్ అంటాం. ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. టవల్ షేర్ చేసుకున్నా, రేజర్స్, నెయిల్ కటర్స్ లాంటివి షేర్ చేసుకున్నా, ఆర్ స్విమ్మింగ్ పూల్ లో బేర్ ఫుట్ వాక్ చేసినా ఇలాంటప్పుడు స్ప్రెడ్ అవుతుంది. మన బాడీ మీద ఒక చోట వాట్ ఉంటే అది టచ్ చేసి ఇంకొక చోట టచ్ చేయడం వల్ల కూడా వాట్స్ ఈజీగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఇవి చూడడానికి ఎలా ఉంటాయంటే సర్ఫేస్ రఫ్ గా ఉంటుంది, యూజువలీ స్కిన్ కలర్ లో ఉంటుంది, సమ్ టైమ్స్ బ్లాక్ డాట్స్ లాంటివి కూడా గమనిస్తాం. యూజువల్లీ ఏ సిమ్టమ్స్ కాజ్ చేయవు, నొప్పి గానీ దురద గానీ ఏం ఉండవు. బట్ సమ్ టైమ్స్ మీకు పాదం కింద వైపు కనుక వస్తే నడిచేటప్పుడు ప్రెషర్ పడి పెయిన్ రావచ్చు. వీటిని గిల్లటం కానీ, థ్రెడ్ కట్టడం కానీ, హోమ్ రెమెడీస్ కానీ అస్సలు ట్రై చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మనం ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి అంటే ద ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా. ఎంత ఏరియా ఎఫెక్ట్ అయింది, ఏ సైజ్ లో ఉంది, ఎంత నంబర్ ఉంది అనే దాన్ని బట్టి మెడికల్ మేనేజ్మెంట్, ఇమ్యునోథెరపీ, సర్జికల్ ఎక్సిషన్ ఇలా ఉంటాయి అన్నమాట. హియర్స్ వన్ థింగ్ ఎవ్రీవన్ షుడ్ నో. ఈ మధ్య మనకి హెచ్పివి వ్యాక్సిన్ అవైలబుల్ గా వస్తుంది. ఇది ఈ వైరస్ కాజ్ చేసే ఇన్ఫెక్షన్స్ తో పాటు సర్వైకల్ క్యాన్సర్ అండ్ అదర్ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ టైం డిస్కస్ దిస్ విత్ యువర్ డాక్టర్. మళ్ళీ ఎప్పుడన్నా మనకి వాట్స్ లాంటి గ్రోత్ కానీ కనిపిస్తే డోంట్ ఇగ్నోర్, ట్రీట్ ఇట్ ఎర్లీ టు ప్రివెంట్ ద స్ప్రెడ్.